వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను చూపించబోయేటువంటి కర్రీ వచ్చేసి ఎగ్ గ్రేవీ. చపాతీలోకైనా, రోటీలోకైనా, బటర్ నాన్కైనా, లేక మసాలా రైస్లోకైనా చాలా బాగుంటుంది. అందులో ముందుగా నేను కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులోకి నేను మెయిన్గా కాజు ఎక్కువగా వేసుకుంటున్నాను. గ్రేవీ కావాలి అంటే మనకు బాగా, అలాగే టేస్ట్ డిఫరెంట్గా ఉండాలంటే కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటున్నాను నేను కాజుని వేసుకొని, అలాగే ఆనియన్స్ వేసుకున్నాను. రెండింటిని బాగా కొద్దిగా అంటే మంచి కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మామూలుగా ఎగ్ అంటేనే పిల్లలు ఉత్తవ తినడానికి ఇష్టపడతారు కదా, ఇలాగ ట్రై చేసి చూడండి. చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఇందులోకి నేను ఒక చిన్న సైజు టమోటా తీసుకున్నాను, అంతే, ఎక్కువ తీసుకోలేదు. మరి అలాగే అల్లం వెల్లుల్లి, మనకు కావాల్సినటువంటి స్పైసీకి సంబంధించి, స్పైసీగా ఉండాలనుకుంటే గరం మసాలాకి సంబంధించినటువంటి చెక్క, లవంగాలు, ఇలాచి, అలాగే నేను ఇందులోకి ధనియాలు తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి తీసుకోవచ్చు. నేను మొత్తం ధనియాలు తీసుకుని అంతా మొత్తం మిక్సీ పెట్టేసుకున్నాను. ఇప్పుడు అదే ఆయిల్లోకి మరి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని నేను ముందుగా ఎగ్స్ ఉడికించి పెట్టుకున్నాను. ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. అందులోకి కొద్దిగా ఉప్పు, కారము, కావాలనుకుంటే పసుపు కానీ వేసుకోవచ్చు. వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని అన్ని వైపులా ఎగ్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి. ఇలాగా అన్ని వైపులా ఇలాగ తిప్పుకుంటూ అంతా మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇందులోకి మెయిన్ వేసేటువంటి కాజు మూలంగానే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది, అలాగే మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు మొత్తం అంతా సపరేట్ చేసేసుకొని ఇప్పుడు ఇది ఆయిల్లోకి మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్, ఆనియన్స్, కాజు అన్నీ వేసుకున్నాం కదా, గరం మసాలా అంతా బాగా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. గట్టిగా ఉందనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకోండి. నేనైతే కొద్దిగా వాటర్ వేసుకుంటాను. అదే ఆయిల్లోనే, ఇంకా ఆయిల్ వేయాల్సిన అవసరం లేకుండా మొత్తం అదే ఆయిల్లోనే బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం బాగా ఇప్పుడు మనం ఎంత బాగా ఈ గ్రేవీ ఫ్రై చేసుకుంటామో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మొత్తం అంతా బాగా ఫ్రై అవ్వాలి. వాటర్ పైకి వచ్చేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే నేను మసాలాలోకి జీలకర్ర, అలాగే బిర్యానీ ఆకు వేయడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు వేసుకుంటున్నా. మీరు కావాలనుకుంటే పేస్ట్లోకే వేసేసుకోవచ్చు. ఇలాగ మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ప్రాసెస్ మీడియం ఫ్లేమ్లో జరగాలి. ఇలాగ చూడండి, మొత్తం ఇలాగ ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఇంకా కారం వేసుకోలే కదా, కొద్దిగా కారము, పసుపు, అలాగే ఉప్పు మూడింటిని వేసుకుంటున్నా. కారం చూసుకొని వేసుకోవాలి, అలాగే ఉప్పు కానీ మనకి టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగానే వేసుకుంటేనే బెటరు. వేసుకొని అంత బాగా మిక్స్ చేసేసుకొని మరొక 2 నిమిషాలు ఇలాగ ఫ్రై చేసేసుకోవాలి. కారం వేసుకున్నాం కదా, ఒక్క 2 నిమిషాలు ఫ్రై చేసుకొని ఇలాగా ఫ్రై చేసుకున్నాను. మూత పెట్టేసుకొని ఒక్క 2 నిమిషాల తర్వాత చూపిస్తాను. చూడండి, మొత్తం అంతా ఆయిల్ పైకి వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోకి కాస్త కస్తూరి మేతి, అలాగే గరం మసాలా, కొద్దిగా ఒక 1/2 స్పూను గరం మసాలా వేసి అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, గ్రేవీ చూడండి ఎలాగుందో. ఇలాగ మొత్తం అంతా బాగా ఫ్రై అయితేనే మనకి కర్రీ కూడా బాగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మన గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ వేసుకొని, గట్టిగా ఉంది కదా, వాటర్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి. మరి ఎక్కువ కాకుండా చూసుకొని వాటర్ వేసుకోవాలి. అంత బాగా మిక్స్ చేసేసుకొని ఇలాగా వేసేసుకొని మనం రెడీ చేసుకునేటువంటి ఎగ్స్ని ఇప్పుడు ఇందులోకి వేసేసుకోవడమే. నేనైతే 2 ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలాగా 2 ముక్కలుగా కట్ చేసుకొని మొత్తం అన్నీ ఇలాగే వేసేసుకుంటాను. కావాలంటే అలాగే వేసేసుకోవచ్చు, కానీ నేనైతే ముక్కలుగా వేసుకుంటాను. మసాలా మొత్తం అంతా బాగా ఎగ్లోకి పట్టడం కోసం ఇలాగ మొత్తం మిక్స్ చేసేసుకో, బాగా హాఫ్గా కట్ చేసుకొని వేసుకున్నా.
వేసేసుకొని ఇప్పుడు మనం ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకుందాము. వాటర్ కానీ ఎక్కువ వేసుకోకుండా చూడండి 5 నిమిషాల తర్వాత మరి చూపిస్తున్నా. ఇలాగా ఉడుకుతూ ఉంది కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 2-3 స్పూన్స్ పెరుగు కానీ వేసుకోవాలి. నేనైతే పెరుగు ఇప్పుడు వేయలేదు, చివరిగా వేస్తాను. మీరు కావాలనుకుంటే ఎగ్స్ వేయకముందే పెరుగు వేసుకోవచ్చు. నేను పెరుగు అయితే చివరిగా వేసి చూపిస్తాను. ఇలాగ వేసేసుకొని చూడండి, ఇలాగ మొత్తం గ్రేవీ మొత్తం దగ్గర పడింది. ఇప్పుడు ఇలాగ ఉంది కదా. ఇప్పుడు ఇందులోకి నేను ముందుగా చెప్పాను కదా పెరుగు వేయలేదు, అందుకే ఇప్పుడు పెరుగు వేసుకుంటాను. నేను చిన్న స్పూన్స్తో ఒక 4 స్పూన్స్ వేసుకున్నా. 4 స్పూన్ వేసుకొని నిదానంగా ఇప్పుడు ఎగ్స్ కదిలించకుండా, ఎగ్స్ ముక్కలు అయిపోతాయి కదా, ముక్కలు కాకుండా ఇలాగా మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకొని మరొక 5 నిమిషాలు మనం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే మూత పెట్టి రెడీ అయిపోయింది. చూడండి, నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత చూపిస్తాను. ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇలాగా ఎగ్ గ్రేవీ చాలా బాగుంటుంది. రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకైనా మనం హోటల్లో ఉన్నట్టుగానే మనం ఇంట్లోనే ఇలాగ రెడీ చేసుకోవచ్చు. చూడండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.